హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ డోక్లా. ఈ స్పాంజీ డోక్లాలనైతే పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ది బెస్ట్ స్నాక్ రెసిపీ పిల్లలకు. ఇవి వేడిగా తిన్నా చల్లగా తిన్నా టేస్ట్ మాత్రం మారదు. ఈ రెసిపీ చేసుకోవడానికి సమయం కూడా ఎక్కువ పట్టదండి. తక్కువ సమయంలో చేసుకునే బెస్ట్ స్నాక్. మరి ఈ డోక్లాలని స్పాంజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు నాకు ఇచ్చే ఒక్క లైక్ అండ్ ఒక్క షేర్కి నా చిట్టి గుండె ఎంతో సంతోషిస్తుంది. మన ఎమ్మీ డోక్లాకి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం పదండి. 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు శనగపిండి, 1 ఈనో పౌడర్ ప్యాకెట్ని తీసుకోవాలి. రవ్వని మనం ఒక బౌల్లో పోసుకోవాలి. శనగపిండిని కూడా మనం ఇందులోనే యాడ్ చేసుకోవాలి. రవ్వ మరియు శనగపిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ శనగపిండి రవ్వ మిశ్రమంలో వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మనం బాగా బీట్ చేస్తేనే డోక్లాలు అనేవి స్పాంజీగా వస్తాయి. ఇప్పుడు ఇందులో మనం ఈనో పౌడర్ని కలుపుకుందాం. ఈనో పౌడర్ని విప్పగానే కలుపుకోవాలండి, లేదంటే దాని పవర్ పోతుంది. మళ్ళీ ఈనో వేశాక ఇలా బాగా నురగ వచ్చేలా కలపాలండి. 5 మినిట్స్ ఇలా కలుపుతూనే ఉండాలి. ఈనో వేసుకున్నాక చూడండి, ఈ మిశ్రమం అయితే ఇలా పొంగినట్టు వస్తుంది. ఈ మిశ్రమం ఎంత నురగగా వస్తే డోక్లాలు అంత స్పాంజీగా వస్తాయి. ఇందులోనే 1 చిటికెడు సాల్ట్ వేసుకోండి. నా వీడియో కొంచెం స్కిప్ అయిపోయిందండి. డోక్లా చేసుకోవడానికి ఇలాంటి ఒక పాత్రని తీసుకోండి. ఈ పాత్రలోకి మనం 1/2 టీ స్పూన్ నూనె వేసి అప్లై చేసుకోవాలి. ఇలా పాత్ర అడుగుకి మొత్తం నూనె అంటేలా చూసుకోవాలండి, లేదంటే డోక్లాలు కొంచెం అంటుకుంటాయి పాత్రకి. మళ్ళీ మనం కలుపుకున్న సగం మిశ్రమాన్ని ఈ పాత్రలోకి పోసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇంకో సగం మిశ్రమాన్ని నేను సెకండ్ ట్రిప్లో వేసుకుంటానండి. డోక్లాలని చేసుకోవడానికి నేను ఇడ్లీ పాత్రనైతే తీసుకున్నానండి. ఇందులో 1 వాటర్ గ్లాస్ నిండా నీళ్ళని పోసుకోవాలి. ఇందులో అడుగున పెట్టడానికి నేను ఇలాంటి ఒక హోల్స్ ఉన్న చిన్న ప్లేట్ని తీసుకున్నానండి. ఇందులో అడుగున పెట్టేయాలి మనం. ఈ హోల్స్ ప్లేట్ అయితే ఇడ్లీ పాత్రలో నాకు చక్కగా కరెక్ట్గా ఫిక్స్ అయిందండి. మనం కలుపుకొని ఉంచుకున్న డోక్లా మిశ్రమం యొక్క పాత్రని ఈ ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలి. ఈ పాత్రకి మూత ఫిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసి అలా 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్పై పెట్టుకోవాలి. డోక్లా కుక్ అయ్యే వరకు మనం ఇలా కొబ్బరిని తురిమి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర వేసి తాలింపు పెట్టుకోవాలి. టెన్ మినిట్స్ తర్వాత డోక్లా అయితే ఇలా కుక్ అయిందండి. ఇప్పుడు మనం రెడీ అయిన డోక్లాపై మనం పెట్టుకున్న తాలింపును వేసి డోక్లా మొత్తం ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుందాం. తాలింపు అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఇలా కారం వేసుకోవాలి. స్పైసీగా తినేవారైతే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, చప్పగా తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. తర్వాత కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కొబ్బరి పొడిని కూడా పైన వేసుకోవాలి. కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి దీనిపై. ఇప్పుడు డోక్లాలని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. డోక్లాలన్నింటినీ మనం
ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూశారు కదండి, డోక్లాలు అయితే ఎంతో స్పాంజీగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. రెడీ టు ఈట్ డోక్లా రెసిపీ మీకైతే నచ్చిందనే అనుకుంటున్నానండి. తప్పకుండా ట్రై చేయండి.